మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం. ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు చేయూతనివ్వాలని సూచన. పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడేవారు ఆ దేశానికి వెళ్లిపోవాలి. పహల్గాం మృతులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి. ప్రధాని మోడీ అమరావతి సభపై మంత్రి జనార్దన్ రెడ్డి సమీక్ష. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాజధాని పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ప్రధాని మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. రేపట్లోగా పనులు పూర్తవుతాయని వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 231వ ఎస్ఎల్బీసీ సమావేశం జరిగింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో బ్యాంకర్లకు పలు అంశాలపై సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. రాష్ట్రానికి వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు వస్తున్నాయని బ్యాంకర్లు అండగా నిలవాలన్నారు. ఎంఎస్ఎంఈలకు చేయూతను ఇవ్వడంతో పాటు రైతులు, డ్వాక్రా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలం అనేది బ్యాంకర్లు ఆలోచన చేయాలని చెప్పారు. పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడాలనుకునే వాళ్లు ఆ దేశానికి వెళ్లిపోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పహల్గాంలో మృతి చెందిన మధుసూదన్ రావుకి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు జనసేన నాయకులు పాల్గొని నివాళులర్పించారు. మతం అడిగి మరీ చంపిన ఉగ్రవాదులపై కనికరం చూపాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. పహల్గాంలో జరిగిన దాడి దేశ సమగ్రతపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు చెప్పారు. కాశ్మీర్ ఎప్పటికీ భారత్ అంతర్భాగమేనన్న డిప్యూటీ సీఎం పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడేవాళ్లు ఆ దేశానికే వెళ్లిపోవాలన్నారు. ఈ సందర్భంగా జనసేన క్రియాశీల సభ్యుడైన మధుసూదన్ రావు కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఉగ్రవాదులు టార్గెట్ చేసి హిందువులను చంపారు. ఇది సత్యం అంతే. వాళ్ళు అన్న మాట నాతో ఏంటంటే, మధుసూదన్ గారి భార్య, ఇఫ్ ఆమె ముస్లిం నన్ను స్పేర్ చేసేవాళ్ళు సార్. మేము చేసింది పాపం బీయింగ్ హిందూ పుట్టడమా మేము చేసింది? కనీసం మా చేతుల్లో ఆయుధాలు కూడా లేవే, మేము సైనికులం కూడా కాదే. మేము బిడ్డలిద్దరు అక్కడే ఉన్నారు. నేను ఆలోచించలేదు ముందు. నేను అనుకున్నాను ఆయన ఒక్కైనా వెళ్ళారేమో, అలా చనిపోయారేమో అనుకున్నాను. కానీ అయితే కుటుంబం అంతా ఉంది, ఇంకో ముగ్గురు, ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరి ముందు దారుణంగా చంపేస్తే, ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా 7 దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం. కశ్మీర్ని 3 సార్లు, మన పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం. సహనం ఎక్కువైపోయింది మన దేశానికి. ఎందుకంటే కంట్రీ మనుషులే సహనం ఎక్కువ మనకి. ఏదైనా అతి చేస్తే మంచిది కాదు, అతి సహనం కూడా మంచిది కాదు, మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు. ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి వెళ్ళిపోతా ఉంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి? మనం ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో కలిసి నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆర్ఎండ్బీ మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, మేయర్ కోయిల్ముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మే 2న జరగబోయే అమరావతి సభకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. మే 2వ తేదీన జరగబోయే అమరావతి సభ ఏర్పాట్లపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గుంటూరు నగరపాలక సంస్థలో సమావేశం నిర్వహించారు.
మే 2వ తేదీన ప్రధాని మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ ప్రతిష్ట కోసం వస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. గుంటూరు పార్లమెంట్ నుండి 2,25,000 మందిని తరలించేందుకు స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు, నాయకులతో చర్చించామని అన్నారు. గుంటూరు జిల్లా నుండి అమరావతి సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేసే అంశంపై స్థానిక శాసనసభ్యులు, అధికారులతో చర్చించామని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ గత ప్రభుత్వం 3 రాజధానులంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పునర్నిర్మాణం కోసం కంకణం కట్టుకుని పనిచేస్తుందని అన్నారు. ప్రధాని రానున్న అమరావతి సభకు ప్రతి ఒక్కరూ వచ్చి జయప్రదం చేయాలని కోరారు. సభకు వచ్చే ప్రతి ఒక్కరికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, అంతేకాకుండా భోజనం, మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా రాజధాని పునర్నిర్మాణం కావాలి అనేటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. గెలిచిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రాజధాని ఇక్కడే నిర్మాణం చేసుకోవాలి. ఏదైతే నాడు భూమి పూజ చేశారో, నాడు ప్రధానమంత్రి చేసినటువంటి పూజ, ఈ యొక్క పూజ వృధా కావద్దనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి రాష్ట్రం మళ్ళీ ఈరోజు రాజధానిలో పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి సమీక్ష మీద అనేకమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ప్రజలు అందరూ కూడా ఈ యొక్క చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క గుంటూరు పార్లమెంటు నుంచే 2,25,000 మందిని టార్గెట్ తీసుకెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకొని అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా మరి ఇక్కడి నుంచి రాజధానిలో జరిగేటువంటి మోడీ గారి యొక్క సభను విజయవంతం చేయడానికి, అదేవిధంగా ఆయన రోడ్ షోను విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా, ఎందుకంటే ఇది వేసవ సమయం కాబట్టి మరి ఆ వేసవిలో అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి వాటిపైన చేయాలనే దానిపైన కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఏ పరిస్థితుల్లో కూడా రాజధాని మనది, మన రాజధాని నిర్మాణం కోసం, పునర్నిర్మాణం కోసం వచ్చే మోడీ గారికి విశేష స్పందన ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంలో ప్రతి ఇంటి నుంచి కూడా కార్యకర్తలు బయలుదేరుతారు. కాబట్టి వాళ్ళకు కావలసిన అవకాశాలు, వాళ్ళకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి ఈ కార్యక్రమం. కాబట్టి ప్రజల్లో వచ్చినటువంటి స్పందనకు తగినట్టుగా ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అమరావతి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి విధంగా రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున గుంటూరు నగరం నుండి నలుమూల నుండి కూడా పెద్ద ఎత్తున గతంలో ఏ కార్యక్రమానికి రానటువంటి స్పందన ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రజల్లో కనిపిస్తూ ఉంది. దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసేటువంటి విధంగా సన్నాహక సభను ఈరోజు ఏర్పాటు చేసి దశ నిర్దేశించినటువంటి పెద్దలు, మంత్రివర్యులు రేపటి కార్యక్రమానికి తరలి వచ్చి నా భూతో నా భవిష్యత్తు అనేటువంటి విధంగా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. అందరం కూడా ఎంతమందితో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చేసుకోవడం జరిగింది. వెల్లువెత్తున ప్రజలందరూ కూడా ఈ యొక్క సభకి విచ్చేసి విజయవంతం చేస్తారు అని ఆకాంక్షిస్తున్నాం. మరి అందరి కోరిక, అందరి యొక్క అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు 1,00,000 కోట్ల రూపాయలతో మన ఈ రాజధాని నిర్మాణానికి కేటాయించారు. అనేక కార్యక్రమాల్లో, అనేక డెవలప్మెంటల్ కార్యక్రమాల్లో వారు మనకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. మరి సొంత పనుల కోసం, వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఢిల్లీ పరిగెత్తే నాయకుల్ని మనం ఇప్పుడు దాకా చూసాం. మరి ఇప్పుడు ఢిల్లీ నుంచి నాయకుల్ని మన రాష్ట్రానికి తరలి వచ్చేలాగా చేసుకుంటున్న మన కూటమి ప్రభుత్వ నాయకులు, అధిష్టానం యొక్క నిబద్ధతను మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క రోజు కోసం ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆ రోజు తరలి వచ్చింది కాబట్టి వెల్లువత్తున ప్రజలందరూ కూడా ఈ యొక్క సభని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. ఎటువంటి వడదెబ్బలు లేకుండా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీ దగ్గర నుంచి, బస్ సౌకర్యం దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి కూడా వారికి ఏ విధంగా మనం ఈ మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో మన జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేసిన గౌరవనీయులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ యొక్క జరగబోయే సభ భారతదేశ చరిత్రలో ఇదొక స్థిరస్థాయిగా నిలబడిపోతుంది. ముఖ్యంగా ఈ యొక్క సౌత్ ఇండియా ప్రాంతంలో మనం చూసాం లాస్ట్ 4-5 ఇయర్స్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా
ఈ యొక్క క్యాపిటల్ అమరావతి ఉండకూడదని చెప్పి డిస్ట్రాయ్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని మరలా పునరుద్ధరించే భాగంలో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, అట్లాగే కూటమి ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు వీరందరూ కూడా సమిష్టిగా మరలా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్రాన్ని చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వార్డు స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి, క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా ఆ సభకు రావడానికి ఊహిల్లోడుతున్నారు. తప్పకుండా ఈ సభ బ్రహ్మాండమైన సక్సెస్ అవుతుందని చెప్పి కూడా భావిస్తున్నాను. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. మే 2న జరిగే ప్రధాని మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించే అంశంపై ప్రధాని మోడీతో చర్చిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అమరావతిలో పర్యటించిన ఆయన ప్రధాని మోడీ సభ జరిగే ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలించారు. దాదాపు 90% పనులు పూర్తయ్యాయని, మిగిలినవి ఈ నెల 30 కల్లా పూర్తవుతాయని మంత్రి తెలిపారు. 43,000 కోట్ల రూపాయల పనులను ప్రధాని మోడీ ప్రారంభిస్తారన్నారు. గత ప్రభుత్వం రాజధాని అమరావతిపై మూడు ముక్కల ఆట ఆడిందన్న మంత్రి నారాయణ 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాజధాని రైతులతో సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ప్రధాని సభకు రావాలని స్వయంగా ఆహ్వానించారని చెప్పారు. మంత్రితో నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్, ఐజీ త్రిపాఠి, ఎస్పీ సతీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టెండర్లు కాల్ఫర్ చేసి ఎల్వన్ ఇచ్చేసాం. ఆ వర్షన్నిటి యాక్చువల్గా రేపు 2వ తేదీ భారత ప్రధాని గారు రావటం, వారి చేతుల మీదే పునఃప్రారంభం అమరావతి రాజధాని పునఃప్రారంభం చేయటం జరుగుతుంది. కంప్లీట్ చేసి అమరావతి రాజధాని, ఇది మన అమరావతి రాజధాని, ఇది ఒక ప్లేస్ సంబంధించింది కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. దీన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎలా తెలియాలి కదా, అంతా లీగల్గా తెలియాలి కదా, అంతా వచ్చుంటాం. అవన్నీ డిస్కస్ చేసి దాని మీద పాజిటివ్గా డెసిషన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికీ 43,000 కోట్లకి ఎల్వన్లు ఇచ్చేశారు. బహుశా ఇవాళ రేపులో కూడా కొన్ని ఇస్తున్నారు. ఇవాళ రేపు కూడా టెండర్ బిల్స్ అయిపోయింది, అవి కూడా ఇస్తే మొత్తం యాక్చువల్గా 43,000 కోట్లు. ఎందుకంటే 64,000 కోట్లకి అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రధాని సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నోడల్ అధికారి వీరపాండ్యన్, ఏడీజీ మధుసూదన్ రెడ్డి, ఐజీ త్రిపాఠి, కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ, ఎస్పీ సతీష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో మాజీ సీఎం జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై జగన్ చర్చించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదన్న జగన్ ప్రజా సమస్యలపై నేతలు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందని, రాష్ట్రంలో విచ్చలవిడిగా జరుగుతున్న అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ఎంపీ మిథున్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. మూడో లింక్ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నెల రోజుల్లో చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు నిర్వాసితులకు నష్టపరిహారం ఎమ్మెల్యే రామాంజనేయులు అందజేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన వృద్ధి కాని స్వర్ణభారతి నగర్ 3వ ఫేజ్ లింక్ రోడ్ నిర్మాణానికి మోక్షం లభించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఎమ్మెల్యే రామాంజనేయులు నేతృత్వంలో అక్కడ నివసిస్తున్న 385 మందికి తాత్కాలిక నగదు సాయం అందజేశారు. అదేవిధంగా స్థలానికి స్థలం కూడా ఇస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. పేదల సంక్షేమాన్ని ఆలోచించేది ఒక్క కూటమి ప్రభుత్వమేనని ఆయన చెప్పారు. స్వర్ణభారతి నగర్లో 3rd ఫేజ్ రింగ్ రోడ్డు గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం వల్ల నిలబడిపోయింది. అక్కడ మొత్తం రింగ్ రోడ్డు ఏదైతే ఉందో కేవలం 2 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్ల పరిధిలో పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 385 మంది గుడిసెలు, కొన్ని ఇళ్ళు వేసుకొని ఉండడం వల్ల వాళ్ళ యొక్క పునరావాసాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఎంక్రోచ్మెంట్లో ఉన్నటువంటి స్థలాల్లో కట్టుకున్నటువంటి నిర్మాణాలకి
అవి టెంపరవరీ అయినా లేదా పూర్ గుడిసె అయినా లేదా ఆర్సీసీ అయినా దానికి తగినట్టుగా దాదాపుగా 5 లక్షల వరకు కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం అనేటువంటిది కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంతవరకు ఒక ప్రభుత్వ స్థలంలో ఎంక్రోచ్ చేసినటువంటి వాళ్ళకి పేదలకు ఇవ్వలేదు. మహా అంటే ఒక ఇల్లు కట్టించారు. అయితే వీరికి నష్టపరిహారం కింద కూడా ఇవ్వడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనానికి, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం యొక్క మంచితనానికి నిదర్శనం. సో ఇక్కడ మరి ఎన్నో ఏళ్ళుగా నిలబడిపోయినటువంటి 3rd ఫేజ్ తొందరలో ఒక నెల రోజుల్లో పూర్తిగా నిర్మాణం జరగడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గిరిజన ప్రాంతాల్లో 1300 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో గుమ్మడి సంధ్యారాణి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అరకు కాఫీని 1,00,000 ఎకరాల్లో సాగు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో అరకు కాఫీకి గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గిరిజన అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక కంటైనర్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఆసుపత్రులు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ కంటైనర్ ద్వారా వైద్య సేవలు అందిస్తామన్నారు. అక్కడ నుంచి నిధులు కూడా తెచ్చుకుంటూ మీకు మొన్ననే తెలుసు గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా అరకు పాడేరుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 550 కోట్ల నిధుల్ని ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే కేంద్రంతో సమన్వయం చేసుకుంటేనే ఈ రోజు మేము అన్ని విధాలుగా వాళ్ళకు కూడా చేయగలుగుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన గాయాలు ఇంకా మనకు మానలేదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న వాటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇతోధికంగా కాస్త సహాయపడడం వల్ల మేము యూసీ సర్టిఫికేట్లు కూడా ఇవ్వడం వల్ల ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలతో పాటు ఏ గ్రామానికి కూడా త్రాగునీరు లేదు అనే విషయం రాకుండా అందరికీ ఇస్తున్నాం. నేను వచ్చేటప్పటికి దాదాపు 1600 గ్రామాలకి త్రాగునీటి సౌకర్యం లేదు. మేము వచ్చిన తర్వాత ఆ గ్రామాలన్నిటి కూడా త్రాగునీరు సౌకర్యం కల్పించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. ఈ సమ్మర్ హాలిడేస్ కంటే ముందు పిల్లలు స్కూల్స్ చూస్తే చాలా బాధ అనిపించేది. స్కూల్స్ గానీ, వాళ్ళ కాంపౌండ్ వాల్స్ లేకపోవడం గానీ, టాయిలెట్స్ లేకపోవడం గానీ, ఆర్ఓ ప్లాంట్స్ లేకపోవడం గానీ కొన్ని ఆల్రెడీ ఈ 9 నెలల్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 156 కోట్లు పెట్టి స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం. జీవీఆర్ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న పాలిసెట్, ఎంసెట్, ఈసెట్ విద్యార్థులకు ప్రముఖ సైకాలజీ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు విజయ లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా విజయానికి కావలసిన అంకిత భావం, పట్టుదల, నిర్దిష్టమైన లక్ష్యంతో క్రమశిక్షణతో తమ చదువులను కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వారి చిన్న లోపాలను సవరించుకుని క్రమశిక్షణతో, పట్టుదలతో విద్యను అభ్యసించినట్లయితే అత్యుత్తమ విజయాలను సొంతం చేసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ రమణ, కెమిస్ట్రీ అధ్యాపకులు రఫీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆనంద్, జీవీఆర్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ తురకా వీరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ విద్యార్థుల్లో అనంతమైన శక్తి ఉంటుందని మాకున్నటువంటి నమ్మకం. వాళ్ళల్లో ఉన్న శక్తిని, వాళ్ళల్లో ఉన్న ఆలోచనల్ని మార్చుకొని గెలవాలనే ఆలోచనకు వస్తే గెలవటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. మంచి ఆలోచనలతో, మంచి వ్యక్తిత్వంతో, వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్న చిన్న లోపాలని మార్చుకొని వాళ్ళ వ్యక్తిత్వంలో దమ్మున్న లక్షణాలను ఏర్పరచుకొని ఈ సమాజానికి పనికొచ్చేటువంటి, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి, తల్లిదండ్రులకు ఉపయోగపడేటువంటి వాళ్ళల్లో ఉన్న ఆత్మ న్యూనతాభావాన్ని పోగొట్టుకొని ఆత్మవిశ్వాసాన్ని నింపుకొని తద్వారా ఒక శక్తివంతమైనటువంటి పిల్లలుగా మారాలని, అలా మారడానికి ఈ కోచింగ్లు, వీళ్ళు రాసేటువంటి పరీక్షలు, వీళ్ళ భవిష్యత్తులో వీళ్ళు వెళ్తున్నటువంటి రంగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏదైనా ఒక మంచి వ్యక్తి ద్వారా, మంచి సైకాలజీ నిపుణుల ద్వారా కొన్ని మాటలు చెప్పిస్తే వాళ్ళ అనుభవాల్లో నుంచి కొంతమంది మారి దాన్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే, అంటే రేపు జరగబోయే పాలిటెక్నిక్ ఎగ్జామ్ కానీ, 6వ తారీఖు జరగబోయే ఈసెట్ ఎగ్జామ్ కానీ, అలానే 19-20 జరగబోయే ఎంసెట్ బైపీసీ ఎగ్జామ్స్ కానీ, 21 మే నెల 21-27 వరకు జరగబోయే ఎంసెట్ కోచింగ్ ఎగ్జామ్స్లో మా విద్యార్థులు ఉన్నతమైన ర్యాంకులు ఈ గుంటూరు పట్టణంలో, ఈ స్టేట్లో సాధించాలనే ఒకే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది. నక్సల్స్ కూడా భారతీయులే అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు.
నక్సల్స్ను చంపడం పరిష్కారం కాదని వారితో చర్చలు జరపాలని సూచించారు. మేడే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చికాగోలో మొదలైనటువంటి ఎర్రజెండా జైత్రయాత్ర ఈ నెల 4 చెరుగులా విస్తరించి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మే 1వ తేదీన అరుణ పతాకాల ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఏఐటీయూసీగా ఒకటే చెప్తా ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పారిశ్రామిక రంగాలన్నీ ముఖేష్ అంబానీకి, గౌతమ్ అదానీకి, ఇంకో 100 మంది గుజరాత్ పెట్టుబడిదారులకి ప్రైవేటీకరణ కానివ్వండి, వీటన్నిటి మీద రాబోయే కాలంలో రేపు మేడేని పూర్తిగా తీసుకొని అంతా కూడా భజనకొని ఆ హక్కుల రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగించడం కోసం కార్మికులందరూ మరి బ్రతిమలాడాలని దాంట్లో భాగంగా ఈ గుంటూరు నగరంలో మరి రేగుల రాఘవ భవన్ సంఘటన కార్యాలయం నుంచి మల్లలింగం భవన్ వరకు కూడా జరిగే ప్రదర్శనలో పాల్గొని అనంతరం ముగింపు శాఖలో కూడా నగర ప్రజలు అట్లాగే పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, కార్మికులు, మరి ఆటో ముఠా మున్సిపల్ కార్మికులంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. వావిలాల గోపాలకృష్ణయ్య 22వ వర్ధంతి సందర్భంగా జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో శాసనసభ్యులు నాడు నేడు అనే అంశంపై చర్చాగోష్ఠి నిర్వహించారు. రామన్నపేటలోని జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన చర్చాగోష్ఠిలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, వావిలాల మనవడు మనవ సోడేకర్ పాల్గొన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు రాజకీయ నాయకులు నీతి, నిజాయితీలతో ప్రజలకు సేవలు చేసేవారని వెల్లడించారు. నేడు ఆ పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. ఆర్థిక సంస్కరణలు పెరిగాక రాజకీయాలు కార్పొరేటైజేషన్ అయ్యాయని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా రాజకీయాలు వ్యాపారంతో ముడిపడిపోయాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, కన్నా మాస్టారు, తుళ్లూరు సూరిబాబు, వినయ్ కుమార్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. పరిశ్రమలు కార్పొరేటీకరణ చెందినవి, విద్య కార్పొరేటీకరణ చెందింది, హెల్త్ కార్పొరేటీకరణ చెంది, కార్పొరేట్ హాస్పిటల్స్ అంటున్నాయి కదా, కార్పొరేట్ విద్యాలయాలని ఇవన్నీ జరిగాక రాజకీయాలు ఎందుకు అవుతాయి? సో ఈ రోజున్న పరిస్థితికి ప్రధానమైన కారణం నా దృష్టిలో కార్పొరేటైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. రాజకీయాలు కార్పొరేటీకరణ చెందినవి, రాజకీయాలు ప్రైవేటీకరణ చెందినవి. దాంట్లో రాజకీయ పార్టీలు అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక వామపక్షాలు తప్పితే మిగిలిన పార్టీలు అది ఏ పార్టీ, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకోటి కావచ్చు, పోటీ పడి కార్పొరేట్ శక్తులకే సీట్లు ఇవ్వడం ప్రారంభం. భారతదేశంలో గత 5-6 దఫాలుగా జరుగుతున్న ఎన్నికల యొక్క తీరుని గమనించి అనేక నివేదికల్ని ప్రజల ముందు అభ్యర్థుల యొక్క క్రిమినల్ కేసులు ఎలా ఉన్నాయి, వారి ఆస్తులు ఎలా ఉన్నాయి, వారు ప్రవర్తన ఎలా ఉంది, అనేక విషయాల మీద వారు నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికలన్నీ కూడా ఆయా అభ్యర్థులు అఫిడవిట్ ఇచ్చిన వాటిని ఆధారం చేసుకునే ఇవ్వటం. ఆ నివేదికలన్నీ పరిశీలిస్తే ఈరోజు భారతదేశంలో అత్యధిక ఎన్నికల వ్యయం జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అత్యధిక క్రిమినల్ కేసులు, ఇతర నేరాలు ఉన్న అభ్యర్థులు ఉన్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్. 139వ మేడేని ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు చల్లా చిన్న ఆంజనేయులు తెలిపారు. స్థానిక రేగుల రాఘవయ్య భవనంలో జరిగిన నగర ముఠా కార్మిక సంఘం కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ కార్మికుల పర్వదినం మేడే రోజున ఏఐటీయూసీ నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో రేగుల రాఘవయ్య భవనం నుండి కార్మిక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని కార్మిక వర్గం యావత్తు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నగర ముఠా కార్మిక సంఘం అధ్యక్షులు జి సురేష్ బాబు, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు, నగర ముఠా కార్మిక సంఘం నాయకులు పోనుగోటి వెంకట్రెడ్డి, పప్పుల రోసిరెడ్డి, ఎస్ఆర్ఎంటీ లక్ష్మయ్య, క్రాంతి, శ్రీను, ఉప్పల్పాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ దాన్ని 16 గంటలకి 18 గంటలకి పెంచినటువంటి భారతదేశంలో ఆ పరిస్థితి ఏర్పడింది. మరలా ఈనాడు కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి నేడు ఏర్పడింది. అందుకోసం ఈ మేడే సందర్భంగా భారతదేశంలో ఉండేటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మికులు కూడా 139 సంవత్సరాల సందర్భంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలియజేసుకుంటాను. ఈ 139వ మేడేని కార్మిక వర్గం పెద్ద ఎత్తున జయప్రదం చేసి కార్మికులందరూ ఒకే మాట మీద ఉన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేసే విధంగా ప్రతి రాష్ట్రంలోనూ అలాగే జిల్లాలోనూ పెద్ద ఎత్తున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ప్రదర్శనలు బహిరంగ సభలు నిర్వహించుకోవటం జరుగుతుంది. దీన్ని జయప్రదం చేయడానికి ఈరోజు నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కమిటీ మీటింగు నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ కమిటీలో రేపు 139వ మేడేని జయప్రదం చేయడానికి నగరంలోని కార్మిక వర్గం యావత్తు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దీక్షా శిబిరాన్ని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ గొల్లమూడి రాజసుందరం బాబు సందర్శించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవుల పోరాటాన్ని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాస్టర్లందరితో సమావేశం జరిపి పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు నగరంలో క్రైస్తవులకు సమాధుల కోసం స్థలాలు అవసరమై ఉన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి స్థలాలు కేటాయించాలని ఏఈఎల్సీ బెస్ట్ ప్యారిస్ చర్చ్ రెవరెండ్ సతీష్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలోనూ పాస్టర్ల చర్చిల క్రైస్తవుల రక్షణ కోసం చట్టం విషయంలోనూ సమాధుల విషయంలోనూ జరుగుతున్న శాంతియుత ఉద్యమానికి ఎందుకంటే మన దేశంలో మనుషుల్ని మతాలకు కులాలకు ప్రతినిధులుగా చూడటం ప్రమాదకరం. మనుషుల్ని మనుషులుగా చూడటం అనేటటువంటిది నేర్చుకోవాలి మనం. ఈ మధ్యకాలంలో కాశ్మీర్ లోయలో హిందువుల మీద జరిగే దాడి ఎవరైనా ఖండించాల్సిందే, అది ఏ మతం వారు ఏ కులం వారు చేసినా కానీ. ఈరోజు ఈ దీక్షా శిబిరం ద్వారా క్రైస్తవ ప్రతినిధులంగా దాన్ని కూడా మనం హర్షించేది కాదు. కాబట్టి మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే గుంటూరు మహాపట్టణంలో రెండవ ప్రాముఖ్యమైన మన డిమాండ్ సమాధులతో. మన నినాదం ఒకటే, శాంతిని ఇస్తున్నాం, సమాధుల స్థలం ఇవ్వండి. ఎందుకనంటే మనం ఇచ్చేది శాంతి, మనం అడిగేది సమాధుల స్థలం. శాంతిని ఇస్తున్నాం, సమాధుల స్థలం ఇవ్వండి. వైషమ్యం అనేది అసలు మనకి క్రైస్తవ్యంలో క్వశ్చనే లేదు కనుక దాని ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా వారిలో ఇంకా మార్పు కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుంటే తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఉర్సాకు 99 పైసలకే భూమి కేటాయించారంటూ అసత్య ప్రచారం చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో సాధించలేని విజయాలను కూటమి ప్రభుత్వం 9 నెలల్లో సాధించి చూపించిందని అశోక్ బాబు తెలిపారు. 70,000 కోట్లు పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ పెడతా అన్న అదానీని, లల్లు గ్రూప్ని మీరు తరిమేసి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఏదో భూమి దారాదత్తం చేసిందని చెప్పి ప్రచారం చేయటం అనేది కనీసం సిగ్గు అనిపించట్లేదని అడుగుతున్నా సాక్షిపత్రికని. మీకు సిగ్గేమైనా ఉందా? మీ నాయకుడు ఏం చేశాడు? అదానీని పోగొట్టాడు, లల్లు గ్రూప్ను పోగొట్టాడు, షూ మేకర్ని పోగొట్టాడు, అలాగే అండర్వేర్ కంపెనీ కూడా బ్రాండెక్స్ను ఈ రాష్ట్రం నుంచి తరిమేశారు. కియా మోటార్స్కి చేసిన అవమానం అంటే మనం అందరం చూసాం. ఇలా మీరు చేసుకుంటూ పోయి ఒక పక్కన ఇవాళ మేము ఉర్స్ అనే ఒక కంపెనీకి 60 ఎకరాల ల్యాండ్ని సెజ్లో ఏదైతే ఉందో 3 ఎకరాలు దాన్ని ₹1,00,00,000కి, నాన్ సెజ్ ఏరియాలో ఉన్న దాన్ని 50 లక్షలకు ఇచ్చామని చెప్పి ఒక క్యాబినెట్ నిర్ణయం చేస్తే
పక్కన టీసీఎస్కి 99 పైసలకి ఇచ్చారు కాబట్టి ఇది కూడా 99 పైసలకి ఇచ్చి ఇది పెద్ద స్కామ్ అని చెప్పి మీరు మీ సొంత పత్రికల్లో రాసుకోవటం అనేది ఇంతకంటే దుర్మార్గం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వంతోనూ అలాగే ఉర్స్ కంపెనీతో కూడా మీ మీద క్రిమినల్ డిఫామేషన్ కానీ సివిల్ డిఫామేషన్ కానీ వేయటం ఖచ్చితంగా జరుగుతుంది. మేడే కరపత్రాలను ప్రగతిశీల కార్మిక సమైక్య ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. చికాగో అమరవీరుల స్ఫూర్తితో లేబర్ కోడ్ల రద్దుపై సమరశీల పోరాటాలకు సిద్దమవుతామని తెలిపారు. లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో సమైక్య నేతలు పోతురాజు, కొండారెడ్డి, మోహన్, రాజశేఖర్ ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై వారు ధ్వజమెత్తారు. ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగితే ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయడం, జైలుకు పంపించడం, మరి శిక్ష కనీసం 10 సంవత్సరాలు జైలు శిక్ష, 7 లక్షల రూపాయల జరిమానా విధించే ఒక దుర్మార్గమైన చట్టాన్ని నరేంద్ర మోదీ తీసుకొచ్చాడు. నరేంద్ర మోదీ రావటమే కార్మిక వర్గం మీద పడ్డాడు. ఎందుకంటే కార్మిక వర్గమే ఈ దేశానికి ఏకైక వర్గ పోరాటాల చరిత్ర కలిగిన ఉన్న పరిస్థితి. మరి ఈరోజు ప్రతి పరిశ్రమలో కూడా గతంలో జరిగిన 8 గంటల పని విధానం కావచ్చు, లేదా లేబర్ చట్టాలు కావచ్చు, రకరకాల సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ సిస్టాన్ని మొత్తం తొంగలో దొక్కి 12 గంటలు పనిచేశాడు. 12 గంటల నుంచి 16 గంటలు. ఈరోజు అసంఘటిత రంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడతా ఉంది. ఈ నేపథ్యంలో మరి 139వ మేడే. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ సమావేశం. ఎంఎస్ఎంఈలకు బ్యాంకులు చేయూతనివ్వాలని సూచన. పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడేవారు ఆ దేశానికి వెళ్లిపోవాలి. పహల్గాం మృతులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి. ప్రధాని మోడీ అమరావతి సభపై మంత్రి జనార్దన్ రెడ్డి సమీక్ష. హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు. రాజధాని పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. ప్రధాని మోడీ సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ. రేపట్లోగా పనులు పూర్తవుతాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.